వెల్కమ్ టు పురాలుకల్. విశ్వంలో వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపు నింపే అమృతం అన్నం. చాలా మందికి అన్నం తినడంలో వచ్చే తృప్తి ఎంత ఖరీదైన ఆహార పదార్థాలు తిన్నా రాదు. ఎన్ని తిన్నా సరే చివరికి ఒక ముద్ద అన్నం తినాల్సిందే అనుకునే వాళ్ళు ఎంతో మంది. ఇక మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్నానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వారిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మూలకం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. యథావిధిగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఈ మార్పుల విపరిణామాలు వరి పంటలపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి కార్బన్ డయాక్సైడ్, కర్బన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొలాల్లో మట్టి, నీటి నుండి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరి ధాన్యంలోకి చేరుతుంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాలు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దుష్ప్రభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మం, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్తో పాటు ఎన్నో రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయమంటున్నారు నిపుణులు. మనిషి శరీరంలో రక్త సరఫరా, రోగ నిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రోస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్సెనిక్ శోషణ స్థాయిలు పెరుగుతాయి. దీంతో వరి ధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఒక్క చైనాలోనే వరి అన్నం తినడం వల్ల 1.93 కోట్ల క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతాయని న్యూయార్క్ లోని కొలంబియా వర్సిటీలో వాతావరణ ఆరోగ్య శాస్త్ర సహాయ అధ్యాపకులు వెల్లడించారు. వరి ధాన్యంలోని ఆర్సెనిక్ వంట ద్వారా మనిషి శరీరంలోకి చేరకుండా అడ్డుకునే దారులున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రౌన్ రైస్ తో పోలిస్తే తెల్ల బియ్యంలో పోషకాలు తక్కువ, అలాగే ఆర్సెన్ పాలు కూడా తక్కువే. అందుకే బ్రౌన్ రైస్ బదులు తెల్ల అన్నం తింటే దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. మిగిలిన రకాలతో పోలిస్తే బాస్మతి రకం బియ్యంలోనూ ఆర్సెనిక్ తక్కువగా ఉంటుంది. అకర్బన్ ఆర్సెనిక్ ఎక్కువగా గనుల తవ్వకం, బొగ్గును కాల్చడం, ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతుంది. ఇది నీటిలో కూడా కరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు నదీ జలాల్లో పారి ఆ నీటితో పండించే పంటల ద్వారా మానవ శరీరంలోకి చేరుతుంది. దక్షిణ అమెరికా, దక్షిణ మధ్యాసియా దేశాల్లోని భూగర్భ జలాల్లోనూ అకర్బన్ ఆర్సెనిక్ ఉంటుంది. దాదాపు 21 లక్షల మంది ప్రజలు ఇలా అకర్బన్ ఆర్సెనిక్ ఉన్న నీటిని తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులను దాటిన ఆర్సెనిక్ ఉన్న జలాలనే ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల మంది జనం తాగుతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.